హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. టుడే రెసిపీ ఏమిటంటే మహారాష్ట్ర స్పెషల్ అండి, ఆలు పోహా. కావాల్సిన పదార్థాలు: ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొన్ని పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఆయిల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పోహా కోసం కొన్ని అటుకులు ఫస్ట్ కడిగి దీంట్లో కొన్ని సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఆనియన్స్, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా చిన్న గ్రీన్ చిల్లీస్ చిన్న కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఆలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా మగ్గాలి ఆలు, అంటే మనం తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపించాలన్నమాట. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వద్దు, చాలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆలుకి సరిపడా, అంటే ఆలు చప్పగా ఉంటుంది కదా, దాంట్లో ఎలాగో పోహాలో కలుపుకున్నాం కదా, కొంచెం సాల్ట్ కలుపుకోవాలండి. ఆలులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం మగ్గాలి అండి. ఆనియన్స్ అంటే చాలా ఫ్రై చేయకూడదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆలులో కొంచెం చిటికెడు వేసుకోండి. ఆలుకి సరిపడా వేసుకొని కొంచెం కలుపుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని కొంచెం పచ్చి వాసన వెళ్ళే వరకు కలుపుకున్నాము. పసుపుది పచ్చి వాసన వెళ్ళాక ఇప్పుడు అటుకులు వేసుకున్నామండి. మనం వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉప్పు కలుపుకొని సాల్ట్ ఆ అటుకులు వేసి కొంచెం ఈ విధంగా కలుపుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేద్దాం. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పైన కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని కూడా తినచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్